హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Vasavi-Arts&Crafts యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన వీడియో మోడల్ గోటు వేసుకుని అంటే లేసు వితౌట్ లేస్ చెప్పండి అని అడుగుతున్నారు. గోటుతో నేను మోడల్ చేసి చూపిస్తాను. చాలా అంటే ఈజీగా అనమాట. ఎంత మంచి బ్లౌజో, ఎంత హెవీ వర్క్ బ్లౌజు, చాలా ఈజీగా నేను అది బకరం కట్ చేసి దానికి గోటు యాడ్ చేసుకోవాలి. ఆ గోటు ఎలా వేసుకోవాలి, బకరం ఎలా కట్ చేయాలి ఈజీగా అనేది నేను చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక టైలరింగ్కి సంబంధించిన చిన్న టిప్ చెప్తాను. అదేంటంటే మిషన్ సూది. ఇది మనం కుట్టేటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ పాయింట్ రాలిపోయి గరుకుగా అయిపోతుంది చివర. అప్పుడు ఏమవుతుందంటే క్లాతులు లాగిస్తుంది. క్లాతులు లాగితే మనం సూది మార్చేయాలి బాబు, క్లాతులు లాగేస్తుందని అనుకుంటాం. అవసరం లేదు, మార్చక్కలేదు. ఆ సూదిని తీసి ఇలా అంటే మనకి గరుకుగా తగులుతూ ఉంటుంది. ఇలా అంటే చివర గరుకుగా తగులుతూ ఉంటుంది. ఆ గరుకు అది పొరలా వచ్చేసి గరుకు ఉంటుంది కదా, ఆ గరుకుని ఏం చేస్తారంటే గచ్చు మీద అరగదీసి అది సాఫీ అయ్యేలాగా అరగదీసుకుని చివర కొస వచ్చేలా అరగదీసుకోవాలి రౌండ్. కానీ గరుకు తగలకుండా మీరు చూసుకుని అరగదీసుకుని మళ్ళీ పెట్టుకుని వాడుకోవచ్చు. చాలా మంచి టిప్ అనమాట, ఇది వేస్ట్ అవ్వని టిప్పు. ఓకేనా, ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇది పై క్లాత్, ఇది లైనింగ్. లైనింగ్ కన్నా అడుగు క్లాత్, ఈ క్లాత్ పై క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మెడ తిరిగేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వచ్చింది. లూజు 11.5, పొడవ 14.5, చంకదింపు 5.5, షోల్డర్ 5.5, మెడవెడల్పు 2.5, మెడదింపు 10. ఒక అంగుళానికి మార్క్ చేసి చంక రౌండ్ ఇవ్వాలి. ఈ మెడ అయితే ఇలా పంపించి అక్కడ పాయింట్ ఉండాలి, ఇలా రౌండ్ ఇవ్వాలి. ఇక్కడ పాయింట్ ఉండాలి. బకరం తీసుకోవాలి దీనికి. ఆ బకరం మనం మెడ తిరిగేసుకున్నాక తీసుకుంటే కరెక్ట్ కొలత అనేది వస్తుంది. మోడల్ చేయడానికి ఈ క్లాతు, గోటు వేయడానికి ఈ క్లాతు. మోడల్ క్లాతులు ఏ షేప్స్లో తీయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను స్టిచ్చింగ్లో. ఈ మోడల్కి ముందు మెడ తిరిగేసుకోవాలి. ఇక్కడ ఒక నేను ఇలా రౌండ్ ఇచ్చి ఇక్కడ ఒక పాయింట్లో ఇచ్చి ఇలా రౌండ్ ఇచ్చాను. ఈ పాయింట్ దగ్గర ఆగి మనం తిప్పుకోవాలి నెక్. ఇది పాయింట్ మార్కింగ్ చేసుకున్నాను. ఇలా ఆపి సూది లోపలికి ఉంచి ఇటు తిప్పి రౌండ్ ఇవ్వాలి. కటింగ్ చేయాలి. ఆ మూల పైన రౌండ్లు తిరిగే చోట, ఇక్కడ రౌండ్లు తిరిగే చోట, మళ్ళీ ఈ మూల ఇక్కడ రౌండ్ తిరిగే చోట కటింగ్స్ ఇచ్చి వెనక్కి తిప్పి పైన కుట్టు వేసుకోవాలి.
ఇలా పాయింట్ వచ్చేలాగా మనం వేసుకున్నాం. ఇప్పుడు ఈ చుట్టూ కుట్లు వేసుకుని ఇలా ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకోవాలి. ఓకే, చుట్టూ కుట్లు వేసుకుని ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా బకరం తీసుకుని ముందే తీసుకుంటే ఎక్కువ తక్కువలు రావచ్చు, అందుకని ఇప్పుడు తీసుకుంటేనే బాగుంటుంది అనమాట. మెడ తిరిగేసిన తర్వాత తీసుకుంటే బాగుంటుంది. ఇలా రౌండ్ అనేది తీసాను, ఎక్స్ట్రా తీసాను, ఎక్కువ వచ్చింది కట్ చేసేసుకుందాం. ఇలా 2 పీసులు అనేది తీసుకోవాలి. 2 సరిపోతుందేమో చూద్దాం. సరిపోవడం లేదు. ఒకటి తీసుకుని ఇంకొకటి ఈ పక్కన తీసుకోవచ్చు. ఇలా 2 తీసేసుకుంటున్నాను. మెడలో తిరగేసుకున్న తర్వాత బకరం పీస్ తీసుకోవడమే కరెక్ట్ అనమాట. ముందే తీసేసుకుంటే మెడ తిరగేసినప్పుడు ఆ రంగులం ఖర్చుకి వెళ్ళిపోతుంది, అందుకని తేడాలు వస్తాయి. మనం ముందే తీసుకోకూడదు. ఇంకా కొంచెం తేడా వచ్చింది అంటే ఎక్కువ వచ్చింది, కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మధ్య ముక్క అనేది తీసుకోవాలి. మళ్ళీ ఈ పాయింట్ ఉంది కదా, అలాగే ఇక్కడ పాయింట్ కూడా కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలి. మనం తర్వాత కట్ చేసేసుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలి. సన్నగా కావాలితే సన్నగా తీసుకోవచ్చు, ఇది లావు వెడల్పు కావాలితే వెడల్పు తీసుకోవచ్చు. మెడ తీయలేదు కదా, మెడ తీసుకోవాలి. అడుగు నుంచి మనకి నీడలా కనపడుతూ ఉంటుంది బ్లౌజు, ఆ బ్లౌజ్ వైపు నుంచి అలా తీసుకుంటే సరిపోతుంది. ఇది 2 మడతలు పెట్టుకుని తీసుకుంటే ఇంకా అసలు ఒకవైపు ఎక్కువ, ఒకవైపు తక్కువ, ఒకవైపు ఒకలా, ఇంకోవైపు ఒకలా అనేది రాదనమాట. ఇలా 2 మడతలు పెట్టుకుని తీసేసుకుని కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి. మనం తర్వాత ఎక్కువ వస్తే కట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్నాం కదా, దీనికి ఈ క్లాత్కి ఇది యాడ్ చేస్తాను. సెంటర్ పీస్కి ఇది, సైడ్ పీస్కి ఇది యాడ్ చేస్తాను. ఓకే, రెడ్ కలర్ యాడ్ చేస్తాను. ఇలా యాడ్ చేస్తాను. గోటికి ఇది యూజ్ చేస్తాను. ముందు ఇది యాడ్ చేసేస్తాను. క్లాత్ యాడ్ చేశాను. ఇది దీనికి కూడా క్లాత్ యాడ్ చేశాను. దీనికి గోటు నేను వేసేస్తాను. దీనికి గోటు వేయడం అనేది చూపిస్తాను. లెంత్ అనేది పెరిగిపోద్ది కాబట్టి వీడియో లెంత్ ఇదొకటి నేను మీకు చూపిస్తాను. ఇది కూడా క్రాస్ ముక్కే తీసుకోవాలి గోటుకి. సన్నగా తీసుకుంటే సరిపోద్ది, ఎందుకంటే కిందన మడత వేయక్కర్లేదు.
బ్లౌజ్ సపోర్ట్కి వచ్చేస్తుంది కాబట్టి కింద మడత అనేది మనం వేసుకోమన్నమాట. అందుకని సన్నగా తీసుకుంటే సరిపోద్ది. ఓకే, మిగతా కూడా అలాగే వేసుకోవాలి. ఇలా 3 తయారు చేసాను. ఇక్కడ గోటు వేసాను. తర్వాత 4 పలకలుగా ఒక 2 అంగుళాల క్లాత్ తీసుకుని మొగ్గలు తయారు చేయాలి. ఇలా చుట్టుకుని మొగ్గలు తయారు చేసుకోవాలి. ఇలా కొన్ని మొగ్గలు అనేవి తయారు చేసుకోవాలి. ముందు పై రౌండ్ అనేది వేసేసుకోవాలి. ఇలా మధ్యలో అతికిన తర్వాత ఇలా వేసుకుంటూ మొగ్గలు పెట్టుకోవాలి. దగ్గరగా కావాలితే దగ్గరగా పెట్టుకోవచ్చు, దూరంగా కావాలితే దూరంగా పెట్టుకోవచ్చు.
ఇక్కడ ఏమైనా చిన్న చిన్న ప్యాచెస్ స్టోన్స్ వేసుకుంటే కొంచెం హెవీగా ఉంటుంది. ఈ లైన్ అంతా పూసలు కుట్టుకోవాలి. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.